శ్రీ గురుభ్యో నమ. 10 రూపాయలతోటి 13 లక్షలు గెలుచుకున్న మహిళ కథ. ఒక వ్యాపారి ఉదయం కిరాణా దుకాణం తెరిచిన వెంటనే ఒక పేద మహిళ దుకాణానికి వచ్చింది. ఆమె అంటోంది, ఏమని, నేను నిన్న సరుకులు కొన్నప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు, ఇవిగో మీ 10 రూపాయలు అంటూ తిరిగి ఇచ్చేసింది. వ్యాపారి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ, అమ్మా, సరుకులు కొన్నప్పుడు 5 రూపాయలు తగ్గించడానికి ఎంతో వాదించారు, కానీ ఇప్పుడు 10 రూపాయలు తిరిగి ఇవ్వడానికి వచ్చారు, ఎందుకు అని ప్రశ్నించాడు. ఆమె నవ్వుతూ, ధర తగ్గించమని బేరం చేయడం నా హక్కు, కానీ ఒకసారి ధర ఒప్పుకున్నాక తక్కువ ఇవ్వడం మర్యాద కాదు, పాపం కూడా అని చెప్పింది. వ్యాపారి, మీరు పూర్తి డబ్బు ఇచ్చారు, నా పొరపాటు వల్లే ఈ 10 రూపాయలు మీ దగ్గరికి వచ్చాయి, వాటిని తిరిగి ఇవ్వకపోయినా మీకేం పాపం ఉండదు, ఈ 10 రూపాయల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ తిరిగి ఇచ్చి మీరు నాకు పాఠం నేర్పారు, ధన్యవాదాలు అన్నాడు. దానికి ఆమె, మీకు ఇబ్బంది లేకపోయినా నా మనస్సుకి భారంగా ఉంటుంది, నేను తెలిసి కూడా మీ డబ్బు దాచుకున్నాననే బాధ నన్ను వెంటాడుతుంది, అందుకే రాత్రి తిరిగి ఇవ్వడానికి వచ్చాను, కానీ అప్పటికే షాపు మూసి ఉంది, అందుకే మళ్ళీ ఈరోజు వచ్చాను అంటూ సమాధానం ఇచ్చింది. వ్యాపారి మరింత ఆశ్చర్యపోయి అడిగాడు, ఎంత దూరంలో ఉంటారు అని ప్రశ్నించాడు. సెక్టార్లో 8లో ఉంటాను అంది. వ్యాపారి షాక్ అయ్యాడు. దాదాపు 7 కిలోమీటర్ల దూరం నుంచి ఈ 10 రూపాయలు ఇవ్వడం కోసం రెండోసారి వచ్చారా అంటూ ఆశ్చర్యపోయాడు. అవును, నేను రేపు మా ఊరికి వెళ్ళిపోతున్నాను, 10 రూపాయలే అయినా తిరిగి ఇవ్వకుంటే నాకు ఎంతో భారంగా ఉంటుంది, నా భర్త నాకు నేర్పిన విషయం ఇది, ఇతరుల ధనంపై ఎప్పుడూ ఆశపడకూడదు, ఎందుకంటే ఆ మనిషి ఏమీ అనకపోవచ్చు, కానీ పైన భగవంతుడు ఎప్పుడైనా లెక్క అడగవచ్చు, ఆ శిక్ష మన వంశానికి కూడా పడవచ్చు అని చెప్పేవాడు. ఆయన ఇప్పుడు లేడు, అయినా ఆ మాట నాకు ఇప్పటికీ వేదవాక్కే అని ఆమె వెళ్ళిపోయింది. వ్యాపారి మరుసటి రోజు 300 రూపాయలు తీసుకుని మరొక షాపుకు వెళ్ళాడు. ప్రకాష్జీ, ఇదిగో ఈ 300 రూపాయలు నిన్న సరుకు కొనుగోలు సమయంలో పొరపాటుగా తప్పు లెక్క కట్టారు, నిన్న 300 రూపాయలు ఆదా అయినందుకు సంతోషించినా నాకు రాత్రి నిద్ర పట్టలేదు, మిమ్మల్ని కలిసి నిజాయితీగా మీ డబ్బు మీకు ఇవ్వాలని వచ్చాను అన్నాడు. ప్రకాష్జీ నవ్వుతూ, మీ తేడా గుర్తిస్తే మీరు తేడా గుర్తిస్తే తర్వాత వచ్చినప్పుడు తీసుకునేవాడిని కదా, ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి ఆ వ్యాపారి, ఎప్పుడు ఎవరిని మరణం ఎలా కబళిస్తుందో ఎవరికి తెలుసు, ప్రాణం ఉన్నప్పుడే మన పొరపాట్లు మనం సరిదిద్దుకోవాలి, నాకు మీ 100 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది అన్న విషయం మీకు తెలియదు, కానీ పైన భగవంతుని లెక్క ఉంది, ఆయన ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు, ఈ చిన్న విషయాలకు మన పిల్లలే ఆ శిక్ష ఏదో రూపంలో అనుభవించాల్సి రావచ్చు అని డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ మాటలతో అతని నిజాయితీతో ప్రకాశ్ మనసు చలించిపోయింది. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం తన స్నేహితుడి దగ్గర 3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న మరుసటి రోజు ఇచ్చిన స్నేహితుడు ప్రమాదంలో చనిపోయాడు. ఆ డబ్బు విషయం ఎవరికీ తెలియదు. ప్రకాష్కి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అనిపించలేదు. ఈ మధ్యే ఆ స్నేహితుని కుటుంబం పేదరికంలో బతుకుతోందని ఎవరో చెప్పినా ఏమీ తెలియనట్లే ఉండిపోయాడు. ఇప్పుడు వ్యాపారి మాటలు విని ప్రకాష్ కలత చెందాడు. పైవాడు ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు అని అతను చాలా భయపడ్డాడు. స్నేహితుని కుటుంబ పరిస్థితి గుర్తు తెచ్చుకుని బాధపడ్డాడు. తక్షణమే అతను బ్యాంకు నుంచి 13 లక్షలు తీసి ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళి అతని భార్య పాదాల దగ్గర ఆ డబ్బులు పెట్టాడు. ఆ పాద మహిళ, ఇది ఎంతో పెద్ద మొత్తం, ఈ డబ్బులు నాకు వద్దని చెప్పింది, కానీ అతను జరిగిన విషయం అంతా ఆమెకు పూర్తిగా వివరించాడు.
అది విన్న ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఆ డబ్బు తీసుకుంది. ఆమె ఇంతకీ ఎవరో కాదు, నిజాయితీతో 10 రూపాయలు తిరిగి వ్యాపారికి తిరిగి ఇచ్చినటువంటి శ్రీమూర్తి అన్నమాట. కష్టం, నిజాయితీ, ఈ రెండింటి వలన ప్రస్తుతం సమాజంలో తాత్కాలికంగా ఇబ్బందిగా అనిపించినా చివరకు గెలిచేది ఈ రెండే. చరిత్రలో నిలిచేది ఆ రెండింటినీ నమ్ముకున్న వాళ్లే. స్వస్తి.